హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కామాక్ సప్లయర్స్ ఒంగోలు. ఈ మధ్యన నాకు చాలా కాల్స్ అయితే వచ్చినాయి. నిన్న కూడా కాల్ చేశారనమాట. నా టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, అసలు ఎవరు స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయబాకండి. ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోతో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. మీలో చాలా మందికి టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా అందరు గుర్తించేది పెట్టుబడి అన్నమాట. అసలు టెంట్ హౌస్ బిజినెస్ ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయాలి, అలాగే టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది అందరికైతే మైండ్ లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకైతే కొన్ని పాయింట్లు అయితే చెప్తాను, నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి టెంట్ హౌస్ ని ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయాలి. ఇదేదో బ్యాంక్ డిపాజిట్ లాగా, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చాలా మంది టెంట్ హౌస్ బిజినెస్ అంటే ఏదో 5 lakhs తోనే స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు 5 lakhs తోనే స్టార్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. అసలు ఎవరు కనిపెట్టారో ఎందుకు కనిపెట్టారో తెలియదు, కానీ టెంట్ హౌస్ బిజినెస్ అంటే 5 lakhs తోనే స్టార్ట్ చేయాలని చెప్పని చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా చాలా మంది అంటున్నారు, నా దగ్గర ఇంత అమౌంట్ ఉందా, నా దగ్గర ఎంత అమౌంట్ ఉందా, ఇంత స్టార్ట్ దీంతో స్టార్ట్ చేయలేదు, దాంతో స్టార్ట్ చేయలేదు. అసలు టెంట్ హౌస్ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా సరే మన స్తోమత ఎంత, మనం ఎంత పెట్టగలం దాంతోనే స్టార్ట్ చేయండి. మీరు బయట అప్పులు తెచ్చి అప్పులకి ఇంట్రెస్ట్ కట్టి మళ్ళీ టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ షాప్ రెంట్లు కట్టి మళ్ళీ వర్కర్స్ పెట్టుకొని వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఇలా ఎక్కువైతే కష్టపడవాకండి. మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో, మీరు ఎంతైతే సేవ్ చేసుకున్నారో ఆ అమౌంట్ తోటి మీరు టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయండి. అది 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, అంతేనా కానీ మీకు ఇది ఏంటంటే అమౌంట్ ఏంటంటే మీకు వస్తువులు తెస్తాయి. అంతేగాని మీరు ఎంత లేదు ఇలా ఎంత అమౌంట్ అయినా స్టార్ట్ చేయాలి మాత్రం మీరు మైండ్లో అయితే ఎప్పుడు పెట్టుకోబాకండి. ఇది ఒకటైతే గుర్తు పెట్టుకుని మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్తో మెటీరియల్ తెచ్చుకోండి. దాంతో పార్టీ ఆర్డర్స్ చేయండి. ఆ వచ్చిన పార్టీ ఆర్డర్స్ తోటి అమౌంట్ని మళ్ళీ షాప్కే పెట్టుకోండి. ఆ షాప్కి వచ్చిన అమౌంట్ తోటి మళ్ళీ షాప్కి వస్తువులు కొనుక్కొని అలా 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 చిన్నగా డెవలప్ అయితే చేసుకోండి. టెంట్ హౌస్ ఏ ఏరియాలో పెట్టాలి, మీరు టెంట్ హౌస్ పెట్టాలనుకుంటున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ ఏరియాలో కానీ, మీ ఊర్లో కానీ, మీ లొకేషన్లో కానీ టెంట్ హౌస్ షాపులు ఫస్ట్ ఎన్ని ఉన్నాయో ఒకసారి అంచనా వేసుకోండి. మీరు టెంట్ హౌస్ ఆ షాప్కి వెళ్ళండి. ఆ షాప్కి వెళ్ళి షాప్ ఎలా నడుస్తుంది, ఒక నెలలో ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఆ ప్రైజులు ఎలాగున్నాయి, మీరు ఆ కుర్చీకి ఎంత ఇస్తున్నారు, టేబుల్కి ఎంత ఇస్తున్నారు, సామాన్లకి ఎంత ఇస్తున్నారు అని చెప్పని ఒకసారి కనుక్కోండి. మీరు టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పటి నుంచి ఒక 5 months అయితే 5 months లేదా ఎక్కువైనా టైం తీసుకుని 1 year అయినా తీసుకొని బాగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ లొకేషన్ లో ఎన్ని టెంట్ హౌస్ షాపులు ఉన్నాయి, వాళ్ళకి ఎలా సాగుతుంది, ఎన్ని పార్టీ ఆర్డర్స్ వస్తున్నాయి, మనం ఎక్కడ టెంట్ హౌస్ షాప్ లేదు అని కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ ఏరియాలో మీరు షాప్ తీసుకొని టెంట్ హౌస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఏ వివరాలు కనుక్కోకుండా ఒక ఏరియాలో 5 టెంట్ హౌస్ షాపులు ఉంటే వాళ్ళకి బాగా జరుగుతుందని చెప్పని మీరు కూడా అదే ఏరియాలో పెట్టడం, ఇలాగైతే చేయబాకండి. ఇలాంటి మిస్టేక్లు చేసైతే మీరు టెంట్ హౌస్ షాప్ అయితే పెట్టమాకండి. ఏ ఏరియాలో అయితే టెంట్ హౌస్ షాప్ లేదో అక్కడ టెంట్ హౌస్ షాప్ పెట్టడానికి ఎక్కువ అయితే ప్రయత్నించాలి. టెంట్ హౌస్ పెట్టే పెట్టుబడితో ముందుగా ఏ వస్తువులు కొనాలి, ఇది మాత్రం చాలా గుర్తు పెట్టుకోండి. మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ₹100 చైర్ ఉంది, నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి ఆ ₹100 చైరు ఒక 20 వస్తాయి, లేదా ఒక 100 వస్తాయి, ఒక 200 వస్తాయి అని తక్కువ ప్రైజ్ ఉన్నాయి మాత్రం దయచేసి కొనవాకండి. మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉందని చెప్పని తక్కువ ప్రైజ్ పెట్టి ఒక వస్తువు కొంటే అది ఎక్కువ వస్తుందని చెప్పని అలాంటి చౌకీ అయితే మీరు వస్తువులు అయితే కొనవాకండి. ఎప్పుడైనా సరే మీ దగ్గర మీరు ₹1 ఒక వస్తువుకి పెట్టారంటే అది స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పుడు టెంట్ హౌస్ అంటే ఒక రోజుతో పెట్టి ఒక రోజు తీసేసేది అయితే కాదు. మీ దగ్గర ఒక వస్తువు మీరు కొన్నారంటే దానికి సంవత్సరాలు ఇది నా దగ్గర పనికి వస్తుంది, ఇన్ని సంవత్సరాలు అయితే ఇది గ్యారంటీగా ఉంటుంది మన దగ్గర అని ప్రతి మీరు ఖర్చు పెట్టే చైర్కి కానీ, టెంట్కి కానీ, అల్యూమినియం గిన్నెలకు కానీ, టేబుల్స్ కానీ, లైట్స్కి కానీ, ల్యాంపులకు కానీ దేనికైనా సరే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, వారంటీ ఉన్నాయి, గ్యారంటీ ఉన్నాయి, నాణ్యత ఉన్నాయి. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు కొన్న వస్తువు అది నాణ్యతగా ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా అని చూసుకొని ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కొంచెం క్వాలిటీ ఉన్నాయే కొని షాపులు అయితే 4వ పాయింట్ వచ్చేసి, మనం టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్క్ లో మనకి ఆ టెంట్ హౌస్ సంబంధించి మనకి ఎంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ ఆర్డర్ వచ్చింది, మీ దగ్గర అప్పటి వరకు వర్కర్స్ ఉన్నారు, అప్పుడే కొంచెం వాళ్ళకి ఏదో పర్సనల్
ప్రాబ్లమ్ ఉండి, పర్సనల్ వర్క్ ఉండి వెళ్ళిపోయారు. కానీ మీకు ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? మీరే వెళ్ళి టెంట్ వేయాలి. లేదంటే ఇది ఏదో వర్క్ కదా! ఇప్పుడు అతను చేయకపోతే అతను చేస్తాడు, అతను చేయకపోతే ఇంకొక అతను చేస్తాడని చెప్పని కాదు. అదేంటంటే టెంట్ వేయటం, టెంట్ తీయటం, అలాగే నీట్‌గా చేసే అంటే అనుభవం ఉన్న వాళ్ళైతే టెంట్ హౌస్ వర్క్‌లో అనుభవం ఉంటేనే మనం ఒక టెంట్ నీట్‌గా కట్టగలం. ఒక ఫంక్షన్ గ్రాండ్‌గా చేయగలం. అంతేగాని అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు కదా! అందుకని మీకు టెంట్ హౌస్ వర్క్‌లో ఎంత అవగాహన ఉంది? మీరు ఒక టెంట్ ఏయగలరా? లేదా మీకు వంట సామాన్లు తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినయి అన్ని సైజుల ప్రకారంగా చూస్తే దాని సైజు కాదు. ఇప్పుడు ఒక గిన్నెని చూసామంటే అది ఎన్ని కేజీలు ఇది చేస్తది, ఉండగలం దాంట్లో. ఒక 30 కేజీల గిన్నె అంటే అది చూడంగానే అది 30 కేజీల గిన్నె. తీసేయండి, పక్కన పెట్టండి. ఇది 50 కేజీల గిన్నె తీసేయండి, పక్కన పెట్టండి. ఇవి హస్తాలు, గిన్నెలు అని చెప్పని అంచనా వచ్చేయాలి మనకి. అలా మీకు టెంట్ హౌస్ వర్క్‌లో అంచనా ఉందా? ఐడియా ఉందా? ఒక అవగాహన ఉందా మీకు టెంట్ హౌస్ వర్క్‌లో అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ టెంట్ ఒక ప్లేస్ చూసామంటే ఆ ప్లేస్‌లో ఈ టెంట్ ఏయగలం. ఇన్ని టెంట్‌లేస్తే ఈ ప్లేస్ కవర్ అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది ఫంక్షనోళ్ళుంటారు. నాకు ఈ ప్లేస్ మొత్తం కవర్ అయిపోవాలి టెంటులతోటి అని చెప్పి అంటుంటారు. ఓకే. ఈ ప్లేస్ అంతా మనం టెంటులతో కవర్ చేసాలంటే మీకు ఇంత సైజు టెంట్ వస్తుంది. ఇన్ని టెంట్లు అవుతాయి అని చెప్పని మనం ఒక అంచనా వాళ్ళకి కస్టమర్‌లకి ఉన్న పలంగా ఆ సైట్‌లోనే మన కస్టమర్‌కి ఒక అవగాహన ఇస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. వీళ్ళు వర్కర్సే. వీళ్ళు నిజాయితీగా ఉంటున్నారు. కరెక్ట్‌గా అంచనా ఏసేస్తున్నారు అని వాళ్ళకి కూడా మన మీద ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తది. ఐదో పాయింట్ వచ్చేసి అసలు మన షాపు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సపోజ్ మనకి ఎండాకాలం కాబట్టి ఎండాకాలం మన షాపు ఎక్కడున్నా ఏది డౌన్‌లో ఉన్నా, ఎత్తులో ఉన్నా మనకైతే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు అదే వర్షాకాలం అనుకోండి, మీ షాపు చాలా ఏరియాలో డౌన్ ఉందనుకోండి, ఇప్పుడు వానలు పడతాయి. ఆ నీళ్లు మొత్తం షాప్‌లోకి వచ్చేస్తాయి. లేదంటే మీ షాప్‌కి మీరు ఖర్చు తక్కువ, రెంట్ తక్కువ అని చెప్పని రేకుల షెడ్ లాగా తీసుకున్నారనుకోండి. ఆ రేకులు ఎక్కడో ఒకటి కొంచెం హోల్స్ ఉన్నాయనుకోండి, వాన పడ్డప్పుడు ఆ వాటర్ వచ్చి టెంట్ల మీద పడతాయి. టెంట్లు పాడైపోతాయి. ఒకవేళ మీ దగ్గర ల్యాంపులు ఉన్నాయనుకోండి, ఆ లైట్ల మీద పడతాయి. నీళ్లు చుక్కలన్నీ లైట్ల మీద పడితే ఆ లైట్లు కూడా ఖరాబ్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు మీకు చైర్స్ ఉన్నాయనుకోండి, చైర్స్ కూడా అలాగే ఖరాబ్ అయిపోతాయన్నమాట. మీరు ఎప్పుడైనా సరే మీ షాపు ఒక హైట్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు మీ షాప్ డౌన్‌లో ఉన్న కొద్దిగా బేస్ మట్టం అనే గాని కొంచెం ఎత్తులో ఉన్నట్టు చూసుకోండి. అలాగే మీకు రేకులు రెంట్ తక్కువ ఉందని చెప్పని రేకుల షెడ్ లాగైతే తీసుకోబాకండి. ఒకవేళ రేకుల షెడ్ లాగా తీసుకున్నా గాని అవి బాగున్నాయా లేదా? వర్షం పడితే కారుతుందా లేదా? 24 గంటలు పవర్ ఉందా లేదా? ఆ ఏరియాలో పవర్ ఉంటుందా లేదా? కొంచెం షాప్ ఎప్పుడు తడిగా కాకుండా పొడిగా ఉండేటట్టు తీసుకోండి. మట్టి నేలలో ఉండే షాప్ అయితే తీసుకోపోకండి. మినిమం కింద నాపరాలు లేకపోయినా గాని చిన్న గచ్చులాగా ఉండేటట్టైనా ఉండే షాప్ అయితే తీసుకోండి. అలాగైతే మీకు టెంట్లు పాడవకుండా, చైర్స్ పాడవకుండా, సోఫాలు, లైట్లు ఇవన్నీ మీ ఐటెమ్ మీకు సేఫ్‌గా అయితే ఉంటది. షాప్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలైతే ఆరో పాయింట్ వచ్చేసి ఇది చాలా ముఖ్యం. మీకు ఇందాక కూడా చెప్పాను. మన షాప్‌కి ఎలాంటి వర్కర్స్‌ని తీసుకోవాలి. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇక్కడే మిస్టేకులు చేస్తుంటారు. మీ షాప్‌కి మీకు నమ్మకమైన వాళ్ళని, మీ మాట వినే వాళ్ళని, మీరున్నా లేకపోయినా మీ షాప్‌ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని. ఇప్పుడు ఒక ఫంక్షన్ వాళ్ళొచ్చారు. మాకిలా కావాలన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, "సార్ ఇది సార్ ప్రైజు. ఇంత పడుతుంది. ఈ చైర్ ఇంత, ఈ టేబుల్స్ ఇంత, ఇవి ఇంత, అవి ఇంత. మీకు ఎన్ని కావాలో చెప్పండి అన్నీ ఇలా ఇస్తాము. మా సార్ వస్తారు. మా సార్ నంబర్ ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి" అని నీట్‌గా మీరున్నా లేకపోయినా షాప్‌ని నీట్‌గా చూసుకొని, నీట్‌గా ఉండేవాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, వర్క్ ఉన్నప్పుడు రాకుండా, వర్క్ లేనప్పుడు వచ్చి షాప్‌లో ఉండేవాళ్ళు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళనైతే ఇంకొకటి మనకి ఇప్పుడు మనం ఫంక్షన్ దగ్గరికి సామాన్లు తీసుకెళ్ళాం. ఆ సామాన్లు టెంట్లు వేశారు. మళ్ళీ టెంట్‌ని నీట్‌గా ఇప్పదీసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు మనం భోజనం బల్లలున్నాయి. ఆ భోజనం బల్ల మీద చాలా కర్రీస్ పెడుతుంటారు. చాలా ఇదవుతుంటారు. చాలా అయ్యుంటుంది. మీరు మళ్ళీ అవి రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు దాన్ని కొంచెం నీట్‌గా ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు టెంటులు తీసుకెళ్లారు. వర్షాకాలము, వానాకాలము, ఎండాకాలమో, ఈ చలికాలమో ఏదైతే అది మీ వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకునేటట్టుగా ఎప్పుడైనా సరే మీ షాపుని లేకపోయినా మీలాగా చూసుకునే మీకు నమ్మకమైన వర్కర్స్‌ని తీసుకోండి. ఏడో పాయింట్ వచ్చేసి మీరంతా స్టార్ట్ చేశారు. పెట్టుబడి పెట్టారు. ఐటెమ్స్ తీసుకున్నారు. టెంట్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ తీసుకున్నారు. మీరు లొకేషన్ చూసుకున్నారు. షాప్ చూసుకున్నారు.
వర్కర్స్ ని పెట్టుకున్నారు, అంతా పెట్టుకున్నారు. మీకు ఆర్డర్స్ వస్తున్నాయి, మీరు వర్క్ చేస్తున్నారు, ఇదంతా ఓకే. మీకు ఆర్డర్స్ ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందంటే మీరు అక్కడ పార్టీ ఆర్డర్ చేశారంటే బాగా చేశారు, తక్కువగా చేశారంటే వాళ్ళు ఒకవేళ ఆ ఏరియాలో ఎవరికైనా అవసరమైతే ఎమ్మటనే వీళ్ళు మీ చేత పార్టీ ఆర్డర్ చేపించుకున్నారు, వాళ్ళకి నెంబర్ ఇస్తారు. అలా 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 మీకు ఆ కాలనీలో ఆ కాలనీ వరకు, ఆ ఏరియా వరకు ఒక ఖాతా అయితే ఓపెన్ అవుతది. పక్క పక్క ఏరియాకెళ్ళాలి, ఇంకో పక్క ఊరికెళ్ళాలి, మళ్ళీ వేరే కొత్త కొత్త వ్యక్తులకు కూడా వర్క్ చేయాలి అని చెప్పి అన్నప్పుడు ఏం చేస్తారు? మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, మీ దగ్గర కుర్రోళ్ళున్నారు, అంతా మంచిగానే ఉంది. తీసుకోండి. మే మీ వర్క్‌ని ఒక వీడియో తీసుకోండి. మీరే ఎదురుగా కెమెరా దగ్గరికి రండి. ఎప్పుడైతే వ్యాపారం చేసే వ్యక్తి డైరెక్ట్‌గా కెమెరాలోకొచ్చి మేము ఈ వర్క్ చేస్తాం, ఇలా చేస్తాము, అలాగే మా దగ్గర ఇంత కుర్రోళ్ళున్నారు, మీకు ఆన్ టైమ్‌కి ఈ వర్క్ ఫినిష్ చేస్తాము అని చెప్పని ఒక మాట్లాడితే కస్టమర్‌కి గూడా మీ మీద ఒక గౌరవం అన్నదొస్తది. ఇతను కరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాడు. మీరు చేసే వర్క్ గూడా కస్టమర్‌లకు చూపించండి. ఇది మేము ఇలా చేస్తాం. ముందుగానే వాళ్ళకి ఇలా చెప్పండి. ఇది సార్ మీరు ఈ లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ కంపల్సరీగా వచ్చేస్తది. మీరు ఇన్ని టెంటులు చెప్పారు, అన్ని టెంట్లయితే వచ్చేస్తాయి. మేము వర్క్ చేసాము, ఈ వర్క్ అయితే చూసుకోండి. ఒకవేళ కస్టమర్ అవగాహన లేక ఈ ఏరియాలో ఇలా చేద్దాం అన్నా గాని మీరు ఒక మాట చెప్పండి. సార్ అలా చేస్తే కొంచెం మీకు గూడా హెవీ అయిపోద్ది, ఇలా గాకుండా కొంచెం ఇలా చేసుకుందాం అని కస్టమర్‌తో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. కస్టమర్‌తో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఇలా ఇలా చేస్తే కస్టమర్‌కి మీ మీద జెన్యూన్ ఒపీనియన్ వస్తది. ఒకసారి ఆ ఆర్డర్ అయిపోయినా గాని మీకు పక్కన వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు వర్క్ చేసే దగ్గర గాని, వాళ్ళ ఆఫీస్‌లో గాని, అక్కడ గాని, ఇక్కడ గాని ఎవరైనా ఉన్నా గాని అతను బాగా చెప్తాడు. ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా అతనే ఐడియా ఇస్తాడు. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి అని ఐడియా ఇస్తారు. అని అని అతను గూడా మీకు వేరే వాళ్ళకి చెప్పే ఇది ఉంటది. ఇవన్నీ ఒక కస్టమర్‌తో మాట్లాడితే వీడియో తీసుకోండి. ఆ కస్టమర్ ఏం చెప్పాడో అది గూడా ఈ కస్టమర్ ఇలా చేయమని అని చెప్పని వీడియో మీరు మొత్తం టెంట్లు, సామాన్లు ఇవన్నీ తీసుకొని స్టేజ్ డెకరేషన్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకోండి. అంతా అవుట్‌పుట్ అయిపోయిన తర్వాత కూడా కస్టమర్‌తో ఒక జనరల్ రివ్యూ అయితే తీసుకోండి. ఫ్రాంక్‌గా చెప్పండి. సార్ ఇది సార్ మీరు ఇట్లా చెప్పారు, ఇలా చెప్పారు. మేమైతే మొత్తం ఫినిష్ చేస్తాం. మా కోసం ఒక చిన్న రివ్యూ అయితే ఇవ్వండి మీ తరపు నుంచి అని చెప్పని కస్టమర్ రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి కస్టమర్‌తో రివ్యూ తీసుకొని అది మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మీ ఫేస్‌బుక్‌లో గాని, మీ యూట్యూబ్‌లో గాని దేంట్లోనే అప్‌లోడ్ చేసుకోండి. అలా చేయటం వల్ల ఇక్కడ ఫస్ట్ నుంచి పార్టీ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి, పార్టీ ఆర్డర్ చేసే దగ్గర నుంచి మీరు ఆ సామాన్లు రిటర్న్ తెచ్చే వరకు వీడియో తీసి పెట్టారంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియో తీసి పెట్టారంటే ఒక చూసే కస్టమర్‌లో కూడా మీ మీద ఒక జెన్యూన్ ఒపీనియన్ వస్తది. అచ్చా! వీళ్ళు బాగా చేయగలరు అని మీకు పార్టీ ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగుంటాయి. ఈ పాయింట్‌లయితే గుర్తుపెట్టుకొని, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోకపోతే మీకు 10 రోజు బిజినెస్ స్టార్ట్ చేయండి. మీకైతే ఇంతవరకు చూసారంటే మీకు ఇంట్రెస్ట్ ఉండబట్టే చూసారు. ఈ వీడియోని కంపల్సరీగా మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైనా 10 రోజు బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళుంటే ఈ వీడియోతో వాళ్ళకైతే షేర్ చేసేయండి. అలాగే చాలామంది నన్ను క్వెషన్‌లు అడుగుతున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్న క్వెషన్‌లు అడుగుతున్నారు. నేనైతే వాళ్ళకి జవాబు చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళకి కొన్ని సూచనలు కూడా ఇస్తున్నాను. అలాగే మీరు చాలామంది 10 రోజు స్టార్ట్ చేయడానికి మాకు కొంచెం ఇది చెప్పండన్న, కొంచెం ఎలా స్టార్ట్ చేయాలి ఏంది మాకు తెలియట్లేదు కొద్దిగా చెప్పండని దానికోసమే నేను వీడియో తీసి అయితే చేస్తున్నాను. కంపల్సరీగా మన వీడియోని చూస్తున్నారు గానీ, చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి. మీకింకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేసేయండి. నేను కంపల్సరీగా అలా దానికి రిలేటివ్‌గా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఫుడ్ వీడియోస్ గానీ, వ్లాగ్స్ వీడియోస్ గానీ, ఇంకేదైనా వీడియోస్ గానీ చాలామంది మీకు వీడియో తీసేవాళ్ళున్నారు. కానీ 10 హౌస్‌కి సంబంధించి మీ డౌట్స్ క్లియర్ జేయడానికి, వీడియో తీయడానికి చాలా తక్కువ మందే ఉన్నారు. నేను చూసినంత వరకైతే నాకు యూట్యూబ్‌లో 10 హౌస్ రిలేటివ్స్ వీడియోలు చేసేవాళ్ళైతే చాలా తక్కువగానే కనిపిచ్చారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది కొత్తగా 10 హౌస్ బిజినెస్ స్టార్ట్ జేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. ఇప్పుడు అనుభవం ఉన్నవాళ్ళైతే ఎలాగోలా స్టార్ట్ చేసేస్తారు. ఎట్టగొట్టా సర్వైవ్ అయితే అవుతారు. కానీ కొత్త వాళ్ళకి వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. ఏ టెంట్లు కొనాలో తెలీదు. ఎంత ఇది చేయాలో తెలీదు. పెట్టుబడి పెట్టాలో తెలీదు. వర్కర్‌ని ఎలా తీసుకోవాలో తెలీదు. మనం వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలీదు. ఇది చేయలేదు. కొత్త వాళ్ళకేందంటే కొన్ని తెలీవు. అలాంటి వాళ్ళ కోసమే మనం ఈ ఛానెల్ అయితే పెట్టడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన కామాక్షి సప్లయర్స్ అని చెప్పని ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటది. దాంట్లో కూడా ఎళ్ళండి. దాంట్లో కూడా షార్ట్స్ అయితే ఉంటాయి. మన వర్క్స్ గాని, మనం
చిన్న చిన్న ట్రిప్స్ కానీ ఉంటుంటాయి. చూడండి. దాన్ని కూడా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అయితే షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత మీకు ఒక అవగాహన వచ్చింది టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అని చెప్పని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ కామాక్షి సప్లయర్స్ సంఘం.